ఫ్రెండ్స్, గురువారం ఐపీఎల్ 2026 సీజన్‌లో మ్యాచ్ ఏం జరిగింది అంటే, ముంబై అలాగే పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఓడిపోయింది. అది కూడా 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇలాగ ఓటమి పాలవ్వడంతో ఇక పంజాబ్ జట్టు ప్లే ఆఫ్ పరిస్థితి ఏంటి? అసలిప్పుడు ఊహించని ట్విస్ట్ ఏంటి అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం పాయింట్స్ పట్టికని గనక గమనించినట్టయితే 9వ స్థానంలో ముంబై జట్టు ఉంది. ముంబై జట్టు నిజంగా ఈ గురువారం నాడు ఈ మ్యాచ్‌లో గెలిచినా ఒకటే, ఓడిపోయినా ఒకటే. కానీ వాళ్ళు గెలిచి పంజాబ్ జట్టును క్లిష్ట పరిస్థితిలో వదిలేశారు. ఇక్కడ మీరు చూసినట్టయితే పంజాబ్ జట్టు 4గో పొజిషన్‌లో ఉంది. 12 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ జట్టు 6 మ్యాచ్‌ల్లో గెలిచి 5 మ్యాచ్‌ల్లో వరుసగా ఓటమి పాలైంది. 13 పాయింట్లతో 4గవ స్థానంలో ఉండగా ప్లస్ 0.3 రన్ రేట్‌తో కొనసాగుతోంది. నెగెటివ్‌లోకి వెళ్ళలేదు. అయితే ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ గురువారం నాటి మ్యాచ్ జరగక మునుపు పంజాబ్ కింగ్స్ పరిస్థితి ఏంటి అనేది గనుక చూస్తే ఈ రకంగా 4గవ స్థానంలో 0.4 నెట్ రన్ రేట్‌తో ఉంది. ఇక్కడ మళ్ళీ ఇంకోసారి మ్యాచ్ ముగిసిన తర్వాత స్థానం చూస్తే 4గవ స్థానంలోనే ఉంది. హమ్మయ్య! 4గవ స్థానంలోనే ఉంది కాబట్టి పంజాబ్ జట్టుకి ఇప్పుడు పెద్దగా అంటే ప్లే ఆఫ్ నుంచి పూర్తిగా తప్పుకున్నట్టేనా అంటే లేదు. ప్లే ఆఫ్ నుంచి ఇంకా పూర్తిగా తప్పుకోలే. ఎందుకంటే 12 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ జట్టు ఇంకొక 2 మ్యాచ్‌లు ఖచ్చితంగా గెలవాల్సిన స్టేజ్‌లోకి వచ్చిందనమాట. ఇప్పుడు రాబోయే 2 మ్యాచ్‌ల్లో ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కూడా పంజాబ్ జట్టు ఔట్ ఆఫ్ ది రేస్ వెళ్ళిపోతుంది. ఎందుకనంటే శుక్రవారం నాటి మ్యాచ్ ఏంటి అంటే లక్నో అలాగే చెన్నై జట్ల మధ్య మ్యాచ్ అనమాట. లక్నో అలాగే చెన్నై జట్ల మధ్య మ్యాచ్‌లో ఖచ్చితంగా చెన్నై జట్టు గెలిచిందనుకోండి, 5వ స్థానంలో ఉండాల్సిన చెన్నై జట్టు 4గవ స్థానానికి వెళ్ళిపోతుంది. ఎందుకనంటే 12 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతున్న చెన్నై జట్టు 14 పాయింట్లతో 4గవ స్థానానికి వెళ్తుంది. 5వ స్థానంలోకి పంజాబ్ పడిపోతుందనమాట. ఒకవేళ గనక చెన్నై జట్టు గెలవకుండా లక్నో జట్టు గెలిచిందనుకోండి, మళ్ళీ ఇప్పుడు పంజాబ్ పరిస్థితే చెన్నైకి వస్తుంది. సేమ్ 12 మ్యాచ్‌లు ఆడి 12 పాయింట్లతో నెక్స్ట్ రాబోయే 2 మ్యాచ్‌ల్లో కూడా ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి చెన్నైదవుతుందనమాట. అయితే ఈరోజు తిలక్ వర్మ కారణంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది పంజాబ్ జట్టు. అంతేకాకుండా వాళ్ళ జట్టు బౌలర్ అయిన మార్కో జాన్సన్ కూడా నిండా ముంచాడు. సో, పాయింట్ల పట్టికను గనక చూసినట్టయితే పంజాబ్ జట్టు ఖచ్చితంగా రాబోయే 2 మ్యాచ్‌లకు 2 గెలిచి తీరితే తప్ప ప్లే ఆఫ్‌కి వెళ్ళే అవకాశం లేదు. రేపొద్దున అంటే శుక్రవారం నాడు చెన్నైకి కూడా ఓటమి పాలైతే అదే పరిస్థితి. గెలిస్తే మాత్రం పంజాబ్‌ని దాటుకుంటూ 4థ్ స్థానంలోకి వెళ్తుంది. ఇంకా గట్టిగా చెప్పాలి, మంచి భారీ తేడాతో గెలిచింది. అసలు ఊహించని గెలుపు అంటే మాత్రం ఈవెన్ ఎస్ఆర్‌హెచ్‌ని కూడా బీట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు చెప్పలేం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.